నమస్కారం. మనతో పాటు సిబిఐ ఫార్మర్ డైరెక్టరు నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు. సిబిఐ డైరెక్టర్ హోదాలో చేసిన రెండవ తెలుగువారు. ఆ విధంగా మన తెలుగువారికి ఒక రకమైన ఖ్యాతి తీసుకొచ్చారు. మద్రాసులో, ఒరిస్సాలో అనేక ప్రాంతాల్లో చేశారు. వారు బాగా చదువుకున్న వ్యక్తి. నిరంతరము సమాజాన్ని అధ్యయనం చేస్తూ సమాజానికి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రూపాల్లో పుస్తకాలు రాస్తున్నారు, వ్యాసాలు రాస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తన భావాలను పంచుకుంటున్నారు. వారిని అడిగి బ్యూరోక్రసీ, ముఖ్యంగా సిబిఐ వ్యవస్థ, అధికారులు, దీని పట్ల ఒక అవగాహన కోసం వారి ద్వారా కొన్ని విషయాలు, అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఈ సిబిఐ అంటే ఏంటి సార్ సామాన్యులకి అర్థమవటం కోసం? సిబిఐ అంటే మీకు తెలియదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర దర్యాప్తు సంస్థ అని తెలుగులో అంటారు. ఇది 1941లో మొదలైంది. అది మన స్వతంత్ర భారతదేశం మొదలుపెట్టింది కాదు. ఆ 1941లో కూడా ఆ పరిస్థితులు ఏంటంటే, అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ డిఫెన్స్ మినిస్ట్రీ అంటే రక్షణ శాఖలో విపరీతమైన అవినీతి ఉండేది. సో ఆ అవినీతిని అరికట్టడం కోసం అని 1941లో రక్షణ శాఖలో ఇది ఒక స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని అక్కడ మొదలుపెట్టారు. తర్వాత కాలక్రమేణా దాన్ని మళ్ళీ హోం మంత్రిత్వ శాఖకి, తర్వాత ఇది పర్సనల్ మినిస్ట్రీగా తీసుకొచ్చారు. అయితే 1941 నుంచి 1963 వరకు కూడా దాని పేరు స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఉండేది. దాన్ని అప్పుడు చట్టం కూడా చేశారు దానికి. దట్ ఇస్ కాల్డ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటారు దాన్ని. అయితే 1963లో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ద్వారా దాని పేరును మార్చారు. అంటే లీగల్ నేమ్ ఇప్పుడు కూడా ఎస్పీనే, ఈనాటి కూడా ఎస్పీనే, కానీ అడ్మినిస్ట్రేటివ్గా పేరంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చేశారు. ఇది కేవలం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అవినీతిని అరికట్టడానికి, అవినీతి మీద, ఆ కేసుల మీద అది ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్థాపించిన సంస్థనే. అంటే 1941లోనే అవినీతి అనేది ఉంది, బ్రిటిష్ టైం కదా. అవినీతి మీరు చాణక్యుడు చెప్పినప్పటి నుంచి మనిషి పుట్టినప్పటి నుంచి నీతితో పాటు అవినీతి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే కాంతి ఉంటుందో అక్కడే మనకి దానికి నీడ కూడా ఉంటుంది కదా, చీకటి వెలుగులాగా ఉంటుంది కదా. అవినీతి పక్కన. అది ఇప్పుడు అవినీతి లేదనుకోండి, నీతికి విలువ ఉండదు. అట్లాగే మీకు అది చీకటి లేకపోతే వెలుగుకి మనకి విలువ ఉండదు కదా. సో అంతే, రెండు అవన్నీ పరస్పరంగా రెండు ఉంటాయి. అయితే ఏంటంటే ఎప్పుడు చూడాలంటే మనకి అవినీతి మనం ఏమంటారు దాన్ని, పరిమితి దాటిపోతే ఇబ్బందులు వస్తాయి. ఏ స్థాయిలో ఉండాలి, దాన్ని ఎంత వరకు ఎట్లా అణిచిపెట్టాలి అనేది మన రాజ్యాంగ వ్యవస్థ కానీ లేకపోతే పాలనా వ్యవస్థ కానీ. అది అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండిపెండెన్స్ ఏమైనా తేడా ఉందా సార్ ఈ వ్యవహారాల్లో, నడకలో, సిబిఐ నడకలో? సిబిఐ వ్యవహారం తేడా ఏం లేదు. ఆనాడు ఏ విధంగా పనిచేస్తుందో ఈనాడు, ఎందుకంటే చట్టాలు, అప్పుడున్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు అంతా ఒకటే. కాకపోతే రాను రాను ఈ అవినీతిలో మార్పులు చాలా వచ్చినాయి. అప్పట్లో ఏంటంటే, ఇప్పుడు అవినీతి పరులు ఒక 5%, 4%, 10% ఉండేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు సమాజంలోనే 50% కంటే ఎక్కువ అవినీతి పెరిగిపోయింది. సో తద్వారా ఏమైందంటే, అవినీతి పనులు ఎక్కువైపోయేటప్పటికి వ్యవస్థలో పూర్తిగా దాన్ని పోకడ, దృక్పథము, దాని యాక్షన్ అన్నిట్లో మార్పు వచ్చేస్తుంది. అంటే సిబిఐ అనే దానికి ది బెస్ట్ పీరియడ్ అని చెప్తారా? బాగా ఆ కాలంలో మంచి మంచి అధికారులు ఉండేవాళ్ళు, వాళ్ళు రోల్ మోడల్స్గా ఉండేవాళ్ళు. ఎంత స్థాయిలో ఉన్నవాళ్ళైనా, ఎటువంటి కేసులైనా డీల్ చేసి వాళ్ళకి శిక్షపడేలా చేసేవాళ్ళు. సిబిఐ అనగానే ఒక భయము, ఒక గౌరవము, ఒక ప్రతిష్ట తీసుకొచ్చేవాళ్ళు. ఒక మంచి వాతావరణం ఉండేది. అధికారంలో ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీ ఉన్నా కానీ, అలాగే సిబిఐలో డైరెక్టర్లు ఎవరు ఉన్నా కానీ, అలా రోల్ మోడల్గా ఉన్న డైరెక్టర్లు కానీ, అధినేతలు కానీ, ఆ కాలం కానీ ఏమైనా ఉందా మీరు సిబిఐ చరిత్రను గమనిస్తే? అలా అంటూ అందరూ చాలా గొప్పవాళ్ళే ఉన్నారండి అందరూ. కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సిబిఐని మీరు ప్రత్యేకించి చూస్తే మనకి విషయం అర్థం కాదు. ఆనాటి పాలనా వ్యవస్థ, ఆనాటి పోలీస్ వ్యవస్థ, వీటన్నిటి చూస్తే తెలుస్తుంది. ఆ రోజుల్లో మీరు బ్యూరోక్రసీలో కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థలో కానీ దాదాపుగా సీనియర్ ఆఫీసర్లు అట్లీస్ట్
నీతిపరులు ఎక్కువ ఉండేది. తర్వాత చట్టబద్ధంగా మనం పనిచేయాలి, ఒత్తిళ్ళకి లొంగకూడదు అనేది వాళ్ళకు ఉండేది. ఎందుకంటే పదవి వ్యామోహం తక్కువ ఉండేది. ఎందుకు తక్కువ ఉండేది అంటే ఏ పదవిలో ఉన్నా కానీ వాళ్ళకి ఆ హంగులేం తక్కువ కాకపోయాయి. ప్రస్తుతం ఏం ఆ పరిస్థితులు మారిపోయినాయి. రెండవది, అప్పుడు వచ్చిన అధికారులు ఒక మంచి కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు. మంచి విద్య అంటే ఇప్పుడు కూడా ఉందనుకోండి, అందరూ విద్యావంతులే. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళ నేపథ్యము, వాళ్ళ కుటుంబము, అవి మంచి కుటుంబాల నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు సహజంగానే కొన్ని విలువలకు కట్టుబడి పనిచేసేవాళ్ళు. మీరు అది మీరు ఐఏఎస్లో కానీ, ఐపీఎస్లో కానీ, స్టేట్ సర్వీస్లో కానీ, లేకపోతే సిబిఐలో కానీ అంతా ఇది ఆ విధంగా ఉండేది. కానీ రాను రాను క్రమేణా రకరకాల కారణాల వలన, ముఖ్యంగా ఈ మన ఎన్నికల వ్యవస్థ, సో దీని ద్వారా ప్లస్ రెండోది మెరిట్ ప్రాధాన్యత తక్కువైపోయింది ఇప్పుడు. ఎందుకు తక్కువైపోయిందంటే మీరు రిజర్వేషన్ వ్యవస్థ, ఇప్పుడు 90% వచ్చిన వాళ్ళకి సెలక్షను, 50% వచ్చిన వాళ్ళ సెలక్షన్, 30% వచ్చిన వాళ్ళ సెలక్షన్ తేడా ఉంటుంది కదా. డాక్టర్లు తీసుకోండి, బెస్ట్ డాక్టర్ అంటే ఎవరు? బాగా చదువుకొని తెలియగలవాడు, మంచి మార్కులు వచ్చి బాగా చదువుకున్నాడు. అలా కాదు, ఇప్పుడు 99% వచ్చిన వాడిని మేము ఇవ్వము, ఎందుకంటే అతను ఈ రిజర్వేషన్ లేదు. కానీ రిజర్వేషన్ వాళ్ళకి తక్కువ ఇస్తే మరి ఆ డాక్టరు తను చేసే పనిలో కానీ, నైపుణ్యంలో కానీ తేడా ఉంటుంది కదా. సేమ్ వ్యవస్థ ఇది. రెండవది, దీన్ని నేను ఏమంటారంటే పెడెస్ట్రియన్ ఇంగ్లీష్లో దానికి దాన్ని మీరే చెప్పాలి తెలుగు, ఎందుకంటే మీరు తెలుగు పండితులు, మీ కుటుంబం కూడా మీ తాతగారులు వీళ్ళందరూ మాకు చాలా గొప్పవాళ్ళు, మీరు గొప్ప కుటుంబం నుంచి వచ్చినాడు. పెడెస్ట్రియనైజేషన్ ఆఫ్ అవర్ గవర్నెన్స్ అండ్ ఎడ్యుకేషన్. అంటే భూమార్గం కింద పట్టుకొచ్చేది అది పెడెస్ట్రియన్, అది భూమార్గాన్ని పట్టించారు దాన్ని, అక్కడ ఉన్నది ఆకాశంలో ఉన్న దాన్ని నేలబార్ అంటారు కదా. ఎస్, ఆ విధంగా అయిపోయిందండి. అది మొత్తం వ్యవస్థను ఆ విధంగా. ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి, ఆ రోజుల్లో మీరు మన ఉదాహరణకి మన ప్రకాశం పంతులు గారు, గాంధీ గారితో చిన్న ఏదో విభేదం వస్తే మొత్తం అసలు పదవికి రాజీనామా చేసి మొత్తం అంత లెక్కలన్నీ గాంధీ గారికి ఇచ్చేసి నన్ను ఇట్లా అంటావా అని ఆ రోజులు అన్నారు. అంటే ఆ విధంగా ఉండేది వాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి గారు, మీరు ఎవరైనా కానీ అది పార్టీలకు అతీతంగా అందరూ నీతిమంతులు, ఎక్కువ నీతి నిజాయితీ పేరు, మన మీద ఎవరన్నా ఏమైనా అభియోగము అంటే దాన్ని అసలు నిద్రపోకుండా దాన్ని ప్రజలకి నిరూపించేవాళ్ళు. నేను అలాంటి చెడ్డ పనులు చేసి సమర్థత ఉండేది. ప్రస్తుతం అలా కాదండి, టోటల్ రిఫ్రాఫ్. మీరు అది బ్యూరోక్రసీలో కానివ్వండి, రాజకీయాల్లో, ఎందుకంటే రాజకీయాల్లో ఏముందో అది బ్యూరోక్రసీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీ మంత్రి ఎలా ఉన్నాడనుకోండి, మంత్రి సపోజ్ ఎవరు దుర్మార్గుడు అని అనుకోండి, దుర్మార్గుడినే తెచ్చి తన సెక్రటరీగా పెట్టుకుంటాడు, మంచివాడిని పెట్టుకోడు కదా. అదే మంచివాడు మంత్రి అనుకోండి, మంచివాడిని పెట్టుకుంటాడు. ఇప్పుడు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ సాగుతుంది కదా, న్యాచురల్ కదా. సో రాజకీయ వ్యవస్థ అనేది పూర్తిగా కలుషితం అయిపోయింది. డబ్బు, దీనికి కారణం ఏంటి? మీరు ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజాధనాన్ని దోచుకోవాలి. ప్రజాధనాన్ని దోచుకొని మీరు మీరు ఓట్లను కొనాలి. సో కాబట్టి తప్పు ఎక్కడుంది? ప్రజల్లోనే. మీరు ఓటు వేసినప్పుడు మీరు 4,000, 2,000, 1,000, 500, 100 రూపాయలు తీసుకొని మీరు ఓటేస్తే ఆ తర్వాత మీరు మీ ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ, సర్పంచ్ని అడగడానికి మీకు ఏమీ నైతిక హక్కు ఉంటుంది? ఓటుకు అమ్ముడుపోతున్నా కదా అంటున్నాడు కదా, ఓటర్ని కూడా తక్కువగా చూస్తాడు. అది ఓటర్లు తప్పేనండి, ఓటర్లు తప్పే. మీ రోల్ మోడల్స్ ఎవరు సార్ మీ డిపార్ట్మెంట్లో? నాకు అలాంటి రోల్ మోడల్ ఎవరు లేరండి. చాలామంది ఉన్నారు అట్లాంటి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, నీతి నిజాయితీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు పర్టికులర్ రోల్ మోడల్ అనేది, ఎందుకంటే నేను వృత్తిరీత్యా ఎవరిని రోల్ మోడల్గా తీసుకోనండి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వృత్తి అనేది ఏంటి? వృత్తి ధర్మం అంటే ఏంటి? మనం నిజాయితీగా ఉండాలి, మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, తర్వాత చట్టబద్ధంగా మనం చేయాలి. ఇప్పుడు తప్పు చేసిన వాడు తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పమని మన శాస్త్రమే చెప్తుంది. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా కానీ అతని కులము మతం మనకు సంబంధం లేదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను ఈ రిటైర్మెంట్ తర్వాత మన హిందూ ధర్మం గురించి రాస్తున్నప్పుడు నేనేదో ఉద్యోగంలో ఉన్నప్పుడు నేనేదో చేశానని. మీరు ఒక్కటి కూడా ఎక్కడ ఉండదండి. నాకు చాలామంది క్రైస్తవులు, చాలామంది ముస్లింలు వాళ్ళు నా ఫ్యాన్స్, నా జూనియర్స్.
అదే. ఎందుకంటే నేను ఎప్పుడూ మనకి నిష్పక్షపాతంగా నేను వ్యవహరించేవాడిని. ఒరిస్సా లాంటి చాలా వెనుకబడిన రాష్ట్రంలో కూడా మీరు ఎక్కువ కాలం పనిచేశారు కదా. సో ఎప్పటి నుంచి ఈ పరిపాలనలో కానీ, బ్యూరోక్రసీలో కానీ, రాజకీయాల్లో కానీ, అధికారంలో కానీ ఇటువంటి ఆ క్వాలిటీ, ఆ నిజాయితీ తగ్గుముఖపడిందంటే మనం సుమారు ఎన్నేళ్ళ నుంచి అలా అనుకోవచ్చు సార్? ముఖ్యంగా ఇది జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి మారిపోయింది. జనతా పార్టీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి, ఎందుకంటే అప్పటి వరకు కాంగ్రెస్ ఉండేది. జనతా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు సడన్గా పొలిటికల్ లాయల్టీని చూడటం మొదలుపెట్టారు. అంటే మాకు అంటే మేము చెప్పినట్టు చేయాలి, లేకపోతే అక్కడి నుంచి అంటే అప్పుడు వాళ్ళు మన ఏమంటారు దాన్ని నాంది వేశారు. బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి అనేది ఆ రోజు మొదలైంది. ఇంకా ఒకసారి అది మొదలైతే ఇప్పుడు అంటే మొరార్జీ చేసే టైం అంటారా? మొరార్జీ చేసే టైం అప్పటి నుంచే మొదలైంది. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. రామ్నాథ్ కావ్ అని అతను డైరెక్టర్ R&AW ఐపీఎస్ ఆఫీసర్ అండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అంటే మనకి ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా అంటారు. రాక్ దానికి ప్రపంచంలోకి వెళ్ళా అతి గొప్ప మీరు గూఢాచార్య సంస్థల హెడ్లు ఉంటారు కదా, అందులో ఈయన ఒకరిని లెక్కేసుకోవచ్చండి. అంత గొప్పవాడు. అసలు ఆయన వల్లనే మనకు బంగ్లాదేశ్ ఏర్పడింది. అది చాలామంది తెలియదు. ఇందిరాగాంధీ ఆయన తీసుకొచ్చి ఇందిరాగాంధీ మొదలుపెట్టింది. అలాంటి వ్యక్తిని మనము గౌరవించి చేయకుండా మొరార్జీ దేశాయ్ రాగానే ముందు ఆయన తీసి పడేశారు. అప్పుడే మొదలైంది తీసేయడం. అదే వచ్చిన రోజు వెంటనే ఇందిరాగాంధీ మనిషి అని. ఇందిరాగాంధీ, కానీ ఆయన ఇందిరాగాంధీ మనిషి కాదు. ఇప్పుడు ఆయన ఏంటంటే ప్రధానమంత్రి మనిషి. ప్రధానమంత్రి ఆ సమయంలో ఎవరుంటే వాళ్ళు చేయాలి. ఎందుకంటే రాజుకి ఇప్పుడు రాజు ఎవరుంటే వాళ్ళకి చేస్తారు ఆయన. సో కాబట్టి అప్పుడు వేసిన బీజం అది మొలకెత్తి ఈనాటికి అది వటవృక్షం అయిపోయింది. సో రాజకీయాలు అనేది అప్పటి నుంచి మొదలైంది. సో మొరార్జీ జనతా పార్టీ టైంలో మొదలైందండి ఇది. వాళ్ళు ఏంటంటే కక్ష కట్టి అంతకుముందున్న అధికారులను కానీ పోలీస్ ఆఫీసర్లను కానీ మొత్తం తీసేసి వాళ్ళ మనుషులనే వాళ్ళని పెట్టి మీరు మాకు తొత్తుగా ఉంటేనే మీకు మంచి పదవులు వస్తాయి అనే ఒక భావన ఆ రోజు నుంచి కల్పించారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక వీళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. అంతే కదండి, అంతే. సో ఆ విధంగా మొదలైంది. అలా ఒకసారి ఇప్పుడు చెడు అనేది ఒకసారి మొదలైంది అనుకోండి, దాన్ని ఆపటం కష్టం. అది ఎవరైనా కానీ. అవును. ఇప్పుడు మీరు ఒక కుటుంబ వ్యవస్థలో మీరు ఒకసారి కట్టుబాటు దాటారనుకోండి ఒక కుటుంబంలో, దాన్ని ఆపటం కష్టం. ఆ మొదటి కట్టుబాటు అందులో ఉల్లంఘన జరగకుండా మనం చూసుకున్నప్పుడే మన కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. అట్లాగే ప్రభుత్వ వ్యవస్థ కూడా అంతే కదా. ఆ తోటకూర దొంగిలించినప్పుడే వాడి పరిస్థితి గజ దొంగ గాడు కదా అనేవాళ్ళు. సో ఒకప్పుడు సిబిఐ అంటే నిన్న మొన్నటి వరకు కొన్నేళ్ల క్రితం వరకు అమ్మో సిబిఐ అనేది, సిబిఐ వాళ్ళు వస్తున్నారు, సిబిఐకి అప్పచెప్పారు అనగానే ఓ పెద్ద జనాల్లో భయము. అంటే భయపడి మామూలు వాళ్ళకి కూడా అమ్మో సిబిఐ ఎంత పెద్ద కేసో ఏముంటో అనేది అనుకునేవాళ్ళు, చర్చ జరిగేది. తర్వాత వాళ్ళు కూడా అమ్మో సిబిఐ వస్తుంది అంటారు బాబా అనే భయం ఉండేది. ఎందుకు సిబిఐ అంటే అంత భయం ఉండేది సార్? సిబిఐ అంటే భయం అంటే ఆ రోజు పోలీస్ వ్యవస్థ అన్నా కానీ అట్లే భయం ఉండేదండి. ఇప్పుడు మీరు ఉదాహరణ కలెక్టర్, ఎస్పీ అన్నా కూడా భయం ఉండేది ప్రజలకి. అంతేందుకు నేను చెప్తాను, నేను 1986లో నాకు ఉద్యోగం వచ్చిందండి. అయితే మాకు పోలీస్ వెరిఫికేషన్ జరుగుద్ది. మా పోలీస్ స్టేషన్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే మా ఇంట్లో అందరూ భయపడేది. మాది వ్యవసాయ కుటుంబం కదా, వాళ్ళకి తెలియదు నాకు ఉద్యోగం వచ్చినట్టు. అందులో మా నాన్నగారికి వీళ్ళకేమో చదువు లేదు. వచ్చినప్పటికి అందరు భయపడిపోయారు, ఏదో అసలు మన ఇంటికి ఏంటి అని. సో ఆయన బాగానే మాట్లాడి వెళ్ళిపోయారు అన్నట్టు హెడ్ కానిస్టేబుల్, ఏదో రాసుకుని వెళ్ళిపోయారు. నేను వెనక్కి వెళ్ళిన తర్వాత, నేను కొన్నాళ్ళ తర్వాత ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ నన్ను అడిగింది, మన ఇంటికి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, నువ్వేం తప్పు చేసావు అంటే మన గౌరవం పోయినట్టే కదా మన ఇంటికి పోలీసు వాళ్ళు వస్తే అని. అంటే ఆ విధంగా ఉండేది వ్యవస్థ. అంటే ప్రభుత్వ వ్యవస్థ కానీ, ఇప్పుడు తహసీల్దార్ అన్నా కానీ, మీరు పోలీస్ అన్నా కానీ, ఇంకొకళ్ళు అన్నా కానీ గౌరవం ఉండేది, వాళ్ళు చేసే పనులు కదండి. ఈ గౌరవం పోవటము అది కాలక్రమేణా జరుగుతున్న వ్యవస్థనే. అది సిబిఐ కూడా సేమ్ అది. అయితే సిబిఐలో ఉన్న సిబిఐ చేసేది కూడా, సిబిఐ వాడేది కూడా సేమ్ చట్టాలేనండి.
కొత్త చట్టాలు సిబిఐకి ప్రత్యేకమైన, ఎందుకంటే అదే సిఆర్పిసి, అదే ఐపీసీ, అదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అందులో అదే. కాకపోతే అంటే సిబిఐ అనేది కొంచెం దూరంగా ఉంటుంది మనకి, ఢిల్లీలో ఉంటుంది కదా, దాని కేంద్రం, దాని ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది ఒకటి. రెండోది రాజకీయ ఒత్తిళ్ళకి తర్వాత మిగిలిన ఒత్తిళ్ళకు కానీ ప్రలోభాలకు కానీ కొంచెం దూరంగా ఉండే సంస్థ అది. ఎందుకంటే అందులో సెలక్షను బాగా జరిగేది. ఎట్లా జరిగేది అంటే ఆఫీసర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎస్పీగా మన అందరూ డెప్యుటేషన్ అండి, ఎస్పీ నుంచి పైన అందరూ డెప్యుటేషన్ నుంచి ఐపీఎస్ నుంచి వెళ్తారు. కానీ దానికి బాగా ఇది వెరిఫికేషన్ అని ఉంటుంది. మీరు ఎక్కడెక్కడ, ఒక ఉదాహరణ, మేము ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మేము డెప్యుటేషన్లు తీసుకోవాలనుకోండి, ఆయన ఏ జిల్లాల్లో పనిచేశారు, ఎవరెవరు ఆయనకి సీనియర్గా ఉన్నారు, ఎవరెవరు ఆయనకు జూనియర్గా ఉన్నారు, వీళ్ళ నుంచి విచారించేది. అంటే ఈయన ప్రలోభాలు లొంగుతాడా, అవినీతి ఏమైనా ఉందా, పొలిటికల్గా ఏంటి, ఈ విధంగా మొత్తం అంతా వాడి గురించి వెరిఫికేషన్ చేసి విచారించి సమర్థుడు, తర్వాత ఇది నీతిపరుడు అని అనుకున్నప్పుడే తీసుకున్నది. మిమ్మల్ని కూడా అలాగే అలానే, లేకపోతే ప్రసక్తి లేదు అది. అయితే ఏమైందంటే కాలక్రమేణా ఈ సుప్రీంకోర్టు దాంట్లో తలదూర్చడం మొదలుపెట్టేప్పటికి అది ఏదో మంచి చెడిపోయి ఏది కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు అనే ఒక సామెత ఉంది కదండి. ఈ సుప్రీంకోర్టు అందులో దూరిన తర్వాత అది రొచ్చు అయిపోయింది. ఎట్లా అయిపోయింది, వినీత్ నారాయణ అని ఒక జర్నలిస్ట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండేది అన్నట్టు, ఆయన ఒక కేసు వేశారు. ఇప్పుడు ప్రభుత్వము ఎవరిని పడితే వాళ్ళని డైరెక్టర్ సిబిఐగా చేస్తుంది, లేదు అట్లా చేయకూడదు, దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టాలి, దాని సెలక్షను అనేది. అయితే ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు, ఆయన ఉద్దేశాన్ని నేను తప్పట్లే, కానీ ఒక్కోసారి ఏదో ఏదో అంటారు కదా, అది ఇంగ్లీష్లో ఉంది కదా, ది పాత్ టు హెల్ ఈజ్ పేవ్డ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ అని. అదే మంచి చేయబోతే చెడు జరిగింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇట్లా చేయడానికి వీల్లేదు, దానికి ఒక కమిటీ పెట్టండి, ఆ కమిటీలో ఫలానా వాళ్ళు ఉండాలి, వాళ్ళు సెలెక్ట్ చేసిన మనుషులనే గవర్నమెంట్ ఇవ్వాలని. ముందు గవర్నమెంట్ దానికి కొద్దిగా వ్యతిరేకించింది, కానీ తర్వాత రాజకీయ నాయకులు అరే ఇదేదో భలే ఉంది వ్యవస్థ అని. ఎట్లా అంటే మీరు అంతకుముందు ఒక డైరెక్టర్ని నియమించాలంటే ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళంతా వ్యక్తిగతంగా ఆ ఆఫీసర్ గురించి కనుక్కునేవాళ్ళండి. వాళ్ళు కూడా ఆ ముఖ్యమంత్రుల్ని, అంతకుముందున్న ముఖ్యమంత్రిని, ఒక్క ముఖ్యమంత్రే కాదు, సపోజ్ మన ఉదాహరణగా మన రాష్ట్రం నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని డైరెక్టర్ వేయాలనుకోండి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిని అడిగేది ఏంటి ఫలానా ఆఫీసర్ ఎలాంటి వాళ్ళు. అంతకుముందు ముఖ్యమంత్రి ఉంటారు కదా, జూనియర్ని అడిగి అన్నీ కనుక్కొని వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే అప్పుడే సెలెక్ట్ చేసేది. ఇన్ఫార్మల్ సిస్టంలో అని మనం ఇప్పుడు మన అమ్మాయిని ఇవ్వాలనుకోండి, ఒక అబ్బాయి గురించి మనం బాగా ఆరాధిస్తాం కదా, చేస్తాం కదా, అట్లనే వాళ్ళు చేసి దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఏ ఒక్క సిబిఐ డైరెక్టర్ కూడా ఆ ప్రభుత్వం నియమించిన వాళ్ళు చెడ్డవాడు కాదండి. ఎప్పటిదాకా సాగింది సార్ ఇది? వినీత్ నారాయణ కేసు ఎప్పుడండి, లేట్ నైంటీస్ లేదా ఎర్లీ 20s, లేట్ 90s, అది బాగానే జరిగింది. నాకు తెలిసినంత వరకు అంతకుముందు డైరెక్టర్లు ఎవరు కూడా అవినీతిపరుడు కానీ అసమర్థుడు కానీ ఎవరు లేరండి ప్రభుత్వం నియమించిన వాళ్ళలో. ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఎందుకంటే కేసు వేయటం వల్ల చెప్పాను కదా, ఒక కమిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక కమిటీ అనేది ఒకటి, ఏది సెంట్రల్ విజిలెన్స్ కమిషనరు, తర్వాత హోమ్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ, ఈ విధంగా 4-5 పెట్టి వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేస్తారు. అది లేదు, అది అప్పుడు లేదు, తర్వాత వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ముందు పెట్టిన దాంట్లో వాళ్ళు ఇది చేసి వాళ్ళు ఒక లిస్టు తయారు చేసి 3 పేర్లు ప్రభుత్వానికి ఇస్తే ఆ 3లో ప్రభుత్వం ఎవరినో ఒకరిని నియమించవచ్చు అని ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అయితే ఈ కమిటీ వ్యవస్థలో ఏమైందంటే, ప్రభుత్వానికి ఏదైతే బాధ్యత ఉందో ఒక డైరెక్టర్ నియమించిన తర్వాత ఆ డైరెక్టర్ మీద ఏమన్నా ఆరోపణలు వస్తే బాధ్యులు ఎవరవుతారు? ప్రభుత్వం. కానీ కమిటీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైంది, వీరు ప్రభుత్వం ఏమన్నది మాకేం తెలుసు, కమిటీ ఇచ్చిన వాళ్ళు మేము పెట్టాము, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మేము పెట్టాము. అంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఆ కమిటీకి చెప్తారు ముందే, నువ్వు ఫలానా వాడిని పెట్టుకోండి రికమెండ్ చేయమని. కమిటీ అనేది ఊరికే డమ్మీ, అది డమ్మీ, వాళ్ళకి చెప్తారు నువ్వు ఫలానా వాళ్ళు రికమెండ్ చేయమని.
వాళ్ళు చేస్తారు. ఏం తప్పు జరిగింది అనుకోండి, బాధ్యత కమిటీ మీదకును సుప్రీంకోర్టు మీద పోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే ఆ అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పాలా? అంతే అంతేగా? అంతే కదా, ప్రభుత్వం అంటే అధికార పార్టీ. కానీ అంతకుముందు వ్యవస్థలో కూడా అదే అధికార పార్టీలు ఉండేవి, కానీ బాధ్యత వాళ్ళకు ఉండేది. అరే మనం ఫలానా వ్యక్తిని మన డైరెక్టర్ సిబిఐగా పెడితే రేపేమైనా జరిగితే మన చెడ్డ పేరు మనకే వస్తుంది, సో కాబట్టి మంచివాడిని చూసి పెడదామని వాళ్ళకి బాధ్యత ఉండేది. ఈ కమిటీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏంటంటే బాధ్యత ఇంకోటి పోయింది. అంటే పవర్ రిమైన్స్ విత్ ద గవర్నమెంట్, బట్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ గాన్ టు ది కమిటీ. దిస్ ఈజ్ వాట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డన్. తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. అయితే తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆ కమిటీ వ్యవస్థ వచ్చిన తర్వాత వచ్చిన డైరెక్టర్స్లో అసలు నక్కకి నాగలోకానికి తేడా అంటే అంతకుముందు ఉన్న డైరెక్టర్లకి మీరు పోలిస్తే తర్వాత వచ్చిన డైరెక్టర్ నక్కకి నాగలోకానికి తేడా. అంటే 90s తర్వాత, లేట్ 90s ఆ కమిటీ వ్యవస్థ తర్వాత. ఆ తర్వాత వీళ్ళు ఏం చేసి అపోజిషన్ వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు. మీరు ఇలాంటి వాళ్ళని డైరెక్టర్స్ పెడతారని. వీళ్ళు అంటే అన్ని పార్టీల వాళ్ళు, ఇందులో ఒక పార్టీ అని కాదు, ఎవరు అధికారులు అదేముందో ఆ కమిటీ ఇచ్చారు కదా అని. సో వీళ్ళంతా మళ్ళీ కుమ్మకి అట్లా కాదు, దీనికి ఒక పెద్ద కమిటీ వేయాలి అని చెప్పి ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎందుకంటే జ్యుడిషియరీని కూడా ఇన్వాల్వ్ చేశాను అనుకోండి, రేపు వాళ్ళు ఏమంటాను వీల్లేదు. చీఫ్ జస్టిసే నువ్వు ఇప్పుడు అన్నా అనుకోండి, నువ్వు మీరే కదా రికమెండ్ చేశారని అంటారు కదా, ఒక విధంగా ఇరికిచ్చినట్టు కదా. సో ఆ విధంగా పెట్టి ఇప్పుడు గత ఎంత 7 సంవత్సరాల నుంచి, ఈ 7 కాదు అంటే 2013 నుంచో 10 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రధానమంత్రి ఇది అది ఇంకా వర్స్ట్ అయిపోయిందండి. ఇంకా వర్ష ఎట్లా అయిపోయిందంటే లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నేత ప్రభుత్వం ఏం చెప్పినా ఒప్పుకోడు, మంచోడు పేరు చెప్పినా వాళ్ళు ఒప్పుకోడు. సో కాబట్టి ఆయన అవుట్. సో ఒక చీఫ్ జస్టిస్ని గవర్నమెంట్ చీఫ్ జస్టిస్కి ఏం తెలుసు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఎలాంటి వాడు అండి, అసలు ఆయనకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎలాంటి వాడో, అది ఇక్కడ ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ ఒరిస్సాలోనూ బెంగాల్లోనూ మహారాష్ట్రలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ చీఫ్ జస్టిస్కి ఏం తెలుస్తుంది. ప్రభుత్వం ఏమిస్తే అదే. సో కాబట్టి చివరికి ఏమైపోయింది, ప్రధానమంత్రి ఎవరు అనుకుంటే వాళ్ళు. మరి అపోజిషన్ లీడర్ ఉన్నాడు కదా, మీరు చెప్పాను కదా, అపోజిషన్ లీడరు మీరు ఏ పేరు ఇచ్చినా కానీ అపోజ్ చేస్తాడు ఆయన, ఎందుకంటే వాళ్ళ నేచర్ చేయాలి కూడా వాళ్ళు అది చేయాలి కదా. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఒక మంచి ఆఫీసర్ని మనం తీసుకొచ్చి చేద్దామని, ఇటు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అపోజిషన్కి చిత్తశుద్ధి లేదు. చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, ఆయనకేం తెలీదు. ఆయన ఏదో అక్కడ ప్రభుత్వం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ బేసిస్ మీదే కదా, ఆయనకి ఇండిపెండెంట్ వ్యవస్థ లేదు కదా కనుక్కోవడానికి. సో తద్వారా ఏమైంది, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఎవరు అనుకుంటే వాళ్ళని చేస్తున్నారు. ఉదాహరణకు నేను చెప్తాను, గత 3-4 డైరెక్టర్లకి మామూలుగా అందులో ఏముందంటే ఈ సుప్రీంకోర్టు నిర్ణయంలో డైరెక్టర్ సిబిఐ అనే వ్యక్తి తనకి మిగిలిన పోలీస్ వ్యవస్థలతో పాటుగా అవినీతి నిరోధక దీన్ని దర్యాప్తులో ఆయనకు బాగా అనుభవం ఉన్నవాడు కావాలి అని పెట్టారు. ట్రాక్ రికార్డ్ అంటే యాంటీ కరప్షన్, మీరు స్టేట్లో కానీ లేకపోతే సెంటర్ సిబిఐలో కానీ వీళ్ళు పెట్టింది గత 3-4 డైరెక్టర్లు ఎవరు, అసలు సిబిఐలో ఒకరోజు కూడా పనిచేయని వాళ్ళని తీసుకొని డైరెక్టర్ పెట్టారు. ఆయనకు ఉన్నది టెన్యూర్ ఎంత, 2 ఏళ్ళు. మీరు సిబిఐ వ్యవస్థ ఏంటి అని అర్థం చేసుకోవడానికి కనీసం 6 నెలల నుంచి 10 నెలలు పడుతుంది. ఈ అర్థం చేసుకున్న లోపల సమయం అయిపోయింది కదా, 1 ఇయర్. ఈ 1 ఇయర్ లోపల ఏం చేస్తాడు, మళ్ళీ ఏదైనా పోస్ట్ వస్తుందా అని దానికోసం ప్రయత్నం చేయటం. సో కాబట్టి ఎవరినో కూడా మనోళ్ళు కూర్చోబెట్టాలి అక్కడ. సిబిఐ వ్యవస్థ అవగాహన లేని వ్యక్తులను అక్కడ ఈ కమిటీ పెడుతుంది అన్నట్టు. సో అందుకని చెప్తున్నాను కదా, అంటే వీటి ఏది పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు పరిస్థితి అయిపోయింది. సీనియారిటీకి వాల్యూ లేదు అప్పుడు. సీనియారిటీ అందరూ ఆ సీనియారిటీలో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. సో కాబట్టి మొత్తం అందుకని చెప్తున్నా, ఈ సుప్రీంకోర్టు ఏనాడైతే తలదూర్చిందో అండి గవర్నమెంట్ అపాయింట్మెంట్స్లో, ఆనాడు మొత్తం అప్పటి నుంచి రోజు అయిపోయింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టారు, నేను టెంపరీగా ఉన్నాను కదా, తాత్కాలికం కదా. తాత్కాలిక మాట తప్పు మాట కదా అంటున్నాను. అంటే తాత్కాలికం అనేది కరెక్ట్ కాదు కదా అంటున్నాను. అంటే తాత్కాలికం కరెక్ట్ కాదు, మరి ఏమంటారు, ఏ పదం అంటారు, నేను అంటే ఇన్ఛార్జ్. అదే ఏవి ఇప్పుడు నా ముందు ఆపద్ధర్మ కరెక్ట్, ఆపద్ధర్మ డైరెక్టర్, ఆపద్ధర్మ డైరెక్టర్ నేను. సో కానీ ఆపద్ధర్మ డైరెక్టర్ అయినా డైరెక్టరే, ఎందుకంటే డైరెక్టర్ ముందు సీనియారిటీ పట్టాక ఇస్తారు. ఎవరికి, నేనా?
అది ఉదాహరణ అడుగుతున్నాను. మిమ్మల్ని నియమించారు. నన్ను ఎందుకు పెట్టాను? నేను ఆ టైంలో ఇప్పుడు నా పైన ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఆ కారణాల వల్ల తీశారు. తీసిన తర్వాత నేను సీనియర్ మోస్ట్ అయిపోయాను కదా, ఆటోమేటిక్గా మీరు అయిపోయారు. ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎందుకు కంటిన్యూ ఇప్పుడు ఉదాహరణకి ఇక అది మనం వాళ్ళని అడగండి, నేను ఎలా అంటే నేను అంటుంది మీరంటే ఇండివిజువల్గా మిమ్మల్ని అడగట్లేదు. ఇప్పుడు ఎందుకు వ్యవస్థ గురించి అడుగుతున్నా. కాదండి, వ్యవస్థను గురించి చేయాలి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు కావాలని అనుకుంటారు. కానీ అది మరి నేను డెఫినెట్గా నేనే మన చట్టబద్ధంగా కొంచెం ఉంటాం కదా, కాబట్టి దానికి అయిపోయింది. సో ఆ ప్రాసెస్ అలా 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 జరిగింది. చివరికేనంటే ఓవరాల్గా మొరార్జీ చేసే టైంలో మొదలైన మన మనుషులను వేసుకోవాలని మొదలైన తర్వాత 90s కమిటీ ఏర్పడి అది ఇంకా కిందకు వచ్చేసి అపోజిషన్ వాడు చేసేసి ఓవరాల్గా ఏంటంటే అధికారంలో ఏ పార్టీ అని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి నచ్చినట్టు చేసే మనిషిని మాట అక్కడ ఉంచుకోవాలి. మీరు చెప్పినట్టుగా సిబిఐలు కానీ క్రైమ్లో కానీ అనుభవం లేకపోయినా పర్లేదు అనేది అక్కడికి దిగజారిపోయింది ఆ వ్యవస్థ, పూర్తిగా దిగజారిపోయింది. మీరు అంతేందుకు మీరు రాష్ట్ర డీజీపీ వ్యవస్థ కూడా నాశనం చేశారండి. ఈ సుప్రీంకోర్టు ఇంటర్ఫీరెన్స్ వల్ల ప్రకాష్ సింగ్ అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అతను ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం కలిగింది. ఆయన చేయాల్సినవి చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ ఉన్నారు, ఇంకో చోటు ఉన్నారు. మన ఇప్పుడు వినీత్ నారాయణ అంటే ఆయన జర్నలిస్ట్, ఆయన నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే ఆయనకి మన ప్రభుత్వ వ్యవస్థ గురించి తెలియదు కాబట్టి ఆయన. కానీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్ సింగ్ గారు వేసింది తప్పు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, సిజేఐ ప్రధాన న్యాయమూర్తి వారం రోజులు మిగిలినా కానీ వాళ్ళు 7 రోజులకి 15 రోజులకి నెలకి 2 నెలలకి 4 నెలలకి కూడా వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి అయి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఉన్నారు. కానీ అదే సుప్రీంకోర్టు వాళ్ళ ప్రధాన న్యాయమూర్తిలో సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి అని వాళ్ళు చట్టం చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చుకొని, కానీ పోలీస్ వ్యవస్థ వచ్చేటప్పటికి కనీసము ఎవరైతే డీజీపీగా వస్తారో వాళ్ళకి 2 ఏళ్ళు ఇవ్వాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అని పెట్టారు. అంటే మీరు ఎప్పుడు మీ రిటైర్మెంట్ ముందున్నా కానీ మీరు 2 ఏళ్ళు కంటిన్యూ అవుతారు. మరి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఏమవుతారండి? ఆ తర్వాత సరే అది పెట్టారు, పోనీ పోలీస్ వ్యవస్థ ఏమన్నా బాగుపడిందా? ఇంకా దరిద్రం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జ్యుడిషియరీ అనేది మీరు న్యాయ వ్యవస్థ, న్యాయం ఇవ్వండి. మీరు ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వం ఎవరిని ఏ విధంగా అపాయింట్ చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయితే తద్వారా ఏంటంటే వ్యవస్థ పాడవుతుంది. దాని ఉదాహరణ మన పోలీస్ వ్యవస్థ, సిబిఐ వ్యవస్థనే. సుప్రీంకోర్టు ఇంటర్ఫియరెన్స్ వల్లనే ఈ రెండు వాళ్ళ ఉద్దేశం నేను తప్పు పట్టట్లేదండి, కోర్టు ఉద్దేశం తప్పు పట్టలేదు. ఎందుకంటే వాళ్ళు మంచి చేయాలని ఉద్దేశంలోనే చేస్తుండొచ్చు, కానీ మంచి చేయాలని మనం ఏ ఉద్దేశంతో చేశామని కాకుండా దాని పరిణామాలు ఏంటి, ఆ పరిణామం సరిగా జరిగిందా లేదా అనేది ఇప్పుడు. అందుకోసమే మీరు పోలీస్ వ్యవస్థ నాశనం కావడానికి కారణం ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్ ఒకటి, సిబిఐ వ్యవస్థ నాశనం కావడానికి ఈ వినీత్ నారాయణ కేసు జడ్జిమెంట్, ఈ రెండింటి వల్లనే ఈ 2 వ్యవస్థలు పాడైపోయాయి. అంతకుముందు మొరార్జీ దేశాయ్ టైంలో ఏర్పడిన అది ఎట్లా ఆయన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి మీరు మొరార్జీ దేశాయ్ టైంలో ఆయన చాలా పెద్ద మనిషిని, మంచి పేరు కదా ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్. లేదండి, అంత నేను చాలా రాశాను ఆయన గురించి. అది ఇప్పుడు అంటే వేరే టాపిక్, అది వేరే విషయం కాబట్టి మనం ఈ విషయం మాట్లాడడం లేదు. మీరు ఇంకోటి పెట్టండి, దాని గురించి చెప్తాను మొత్తం. ఆయన చిట్టా అంతా చెప్తాను నేను, వాళ్ళది జనతా పార్టీ, బీజేపీ వీళ్ళందరూ చెప్తాము. కానీ ఈవెన్ ఇప్పుడు మొరార్జీ దేశాయ్ టైంలో మొదలైన ఈ పతనము ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వలన ఎక్కువ దానికి వేగం పుంజుకుంది. అది లేకపోతే ప్రధానమంత్రి బాధ్యుడే కదండి. ఒక చెడ్డ డైరెక్టర్ సిబిఐని పెట్టాడంటే ప్రధానమంత్రి బాధ్యుడే కదా, కానీ ప్రస్తుతం ఆయనకు బాధ్యత లేదు కమిటీ. ఎందుకంటే కమిటీ అందులో ఎవరున్నారు? చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, అపోజిషన్ లీడర్ ఉన్నారు, నేనేం చేయనంటారు ఆయన. కానీ ఆయనకి ఏం కావాలి, ఎవరు కావాలో వాళ్ళని పెట్టుకుంటారు, తప్పించుకుంటారు. బాధ్యత పోయింది, అధికారం మాత్రం ఉంది, మిగిలిపోయింది. సో ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల జరిగిన పరిణామం ఏంటంటే ప్రభుత్వంకి ఏదైతే అధికారం ఉందో అధికారం ఉండిపోయింది, కానీ బాధ్యత లేకుండా పోయింది. అంటే మామూలుగా కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇది ప్రభుత్వ వాళ్ళ పెద్దల చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన ఏజెన్సీ. నేను రాశాను దాని గురించి, ఏది మన అంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ కవిత వీళ్ళది ఆ ఢిల్లీ లిక్కర్ కేసులో జరిగిన దాని మీద నేను ట్వీట్ రాశాను పెద్దది. వాళ్ళప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పుడు సెంటర్ ఫర్ బీజేపీస్ ఇంక్విజిషన్, సిబిఐ సెంటర్ ఫర్ బీజేపీస్ ఇంక్విజిషన్. ఇంక్విజిషన్ అంటే హెరాస్మెంట్. అంటే అప్పుడు వాళ్ళు ఒక మీరు టర్మినాలజీ ఇస్తే నేను రెండు సిబిఐనే అబ్రివేషన్, రెండు సేమ్ సిబిఐ. ఎందుకంటే ప్రస్తుత వ్యవస్థ ఆ విధంగా అంత దరిద్రంగా అయిపోయింది. ఎక్కడా కేసు లేనిది దాని మీద కేసు చేసి ఇంతమందిని పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేసి ఒక ప్రభుత్వాన్ని మరి పడగొట్టేసి చివరికి గెలిచి తర్వాత అంటే ఇంతకంటే మీరు అన్యాయము కానీ లేకపోతే దురుపయోగం కానీ దుర్వినియోగం కానీ ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉండదండి. అక్కడి నుంచి మీరు చెప్తున్న ఈ పరిణామ క్రమంలో ఒకప్పుడు సిబిఐకి ఇస్తే ఎంక్వైరీ బాగా జరుగుతుంది, ఎలాంటి నిజాయితీగా నిష్పక్షపాతంగా చేసేవారు అనేది ఉండేది. 30 years దాటిపోయింది, వ్యవస్థ పోయి అది పోయింది. ఇప్పుడు సిబిఐ అనగానే ఏముంది, పొలిటికల్ హెరాస్మెంట్ లేదా వాళ్ళ అవసరము, లేకపోతే సిబిఐకి అప్పచెప్పేస్తే హ్యాపీ. అది సిబిఐ ఎందుకంటే ఈడీ కూడా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అది విపరీతమైన కరప్ట్ ఆర్గనైజేషన్. నేను సిబిఐలో డైరెక్టర్గా ఉన్నప్పుడు మాకు ఇన్ఫార్మల్లో మేము మాట్లాడేది అంటే ఎక్స్టార్షన్ డైరెక్టరేట్ అనేది, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు. సో అట్లా అంటే అంత మన వ్యవస్థలు ఆ విధంగా ముఖ్యంగా గత 10-11 ఏళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత అండి మరీ ఎక్కువైపోయింది. అంటే అంతకుముందు ఏదో పెద్ద పద్ధతులు నేను అన్నాం, అంతకుముందు మామూలుగా జేబు దొంగలు అయితే ఈనాడు మన గజ దొంగలు దోపిడి దొంగలు ఆ స్థాయికి తీసుకొచ్చారు. అంటే సిబిఐ కేసు వెళ్తే ఇంకేముంది హ్యాపీలీ, అది ఇంకా అది తేలదో పెట్టదో సంవత్సరాలు నడుస్తుంది. అది ఏ కేసులు అంటే పొలిటికల్ కేసెస్. అదర్ కేసెస్లో చాలా బాగా చేస్తారండి ఇప్పుడు కూడా సిబిఐ. ఎందుకంటే ఇంకా రెమినెంట్ మనకి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. సిబిఐ కూడా అంత తొందరగా ఇంకా పాడైపోలేదు. అయితే మీరు ఎక్కడైతే మీకు రాజకీయ ఒత్తిడులు లేవనుకోండి అక్కడ బాగానే ఉంటారు, అక్కడ నిష్పక్షపాతం చేస్తారు మీరు. అందులో ఇబ్బంది లేదు, అందులో కేసులు కూడా అవుతాయి. ఇప్పుడు రాజకీయంగా వచ్చిన కేసులు ముఖ్యంగా గత ఈ 10-15 ఏళ్లలో వచ్చిన ఈ పరిణామాల వల్ల మీరు ఢిల్లీ లిక్కర్ కేస్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ వేర్ సిబిఐ మిస్యూజ్ బీన్ ఎక్స్ట్రాడినరీలీ బ్యాడ్. ఎక్స్ట్రాడినరీ అసలు లేని కేసుని లేని దాన్ని కేసులాగా చేశారండి. అది ఇప్పుడు బ్యూరోక్రసీలో కూడా మీరు అనుకున్నట్టుగా అవినీతి పెరిగిందని మాట్లాడుకున్నాం కదా, మన అవినీతి లేదంటారా అక్కడ? ఎక్కడ బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకు చాలా ఉన్నాయి, ఎక్కడ అవినీతి లేదంటే సిబిఐ అంటూ బ్యూరోక్రసీ. ఇప్పుడు మనకి ఒక పట్టణం అన్న తర్వాత ఒక స్లమ్ ఉంటుంది, ఊరన్న తర్వాత ఏదో ఉంటుందని పాత రోజుల్లో అనేది. సో అట్లాగే మంచి ఉన్న దగ్గర చెడు, వెలుగున్న దగ్గర చీకటి ఉంటుంది. అవినీతి అనేది మనకి కంట్రోల్లో ఉందా లేదా అనేది చూడాలి. నేను ఉదాహరణకు చెప్తాను. నేను ఎస్పీ ఒరిస్సాలో ఎస్పీ సిఐడి క్రైమ్ బ్రాంచ్గా ఉండేది. ఒకరోజు కొత్త బట్టలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళాను నేను ఆఫీస్కి. మా అడిషనల్ డీజీ ఆయన చండశాసనుడు, ఆయన పైనుంచి కిందికి 4 సార్లు ఇలా చూశారు. చూస్తే నేను అనుకున్నాను, సార్ మీరు నేను కొత్త బట్టలు వేసుకుని వచ్చారు కదా, నేనేదో డబ్బులు తీసుకున్నాను. అది కాదు సార్, ఈరోజు మా పెళ్లి రోజు మా అత్తయ్య మా వాళ్ళు వచ్చి కొత్త బట్టలు పెట్టారు అని చెప్తూ అట్లానే కంగ్రాచులేషన్. అంటే ఆ విధంగా ఆఫీసర్ల మీద నిఘా పెట్టేవాళ్ళండి సీనియర్లు. ఇప్పుడు మన జీవన శైలి ఎలా ఉండేది అనేది వాళ్ళు కంట్రోల్లో మనం గమనించేవాళ్ళు. ఇప్పుడు మనకి జీతము 5,000, 10,000, 50,000, ₹1,00,000 వస్తున్నాయండి. ఆ స్థాయిని మించి మనం బ్రతుకుతున్నామా అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక నిఘా ఉండేది. సిబిఐలో కూడా ఆ నిఘా ఉంది, ఈనాడు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ పొలిటికల్ రాజకీయ ఒత్తిళ్లు వీటి వలన ఆ నిఘా కొంతవరకు డీలా పడింది అని నేను అనుకుంటాను. కానీ అదర్వైజ్ సిబిఐలో స్టిల్ బెటర్ అండి. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేటు బ్యాంకు వ్యవస్థలు ఉన్నాయి, అలా బ్యాంక్ స్కామ్స్ ఉన్నాయి, అలాగే లోన్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా బ్రహ్మాండం ఉన్నారు కదా చాలామంది. అవి మనం ఇప్పుడు సిబిఐ అనేది న్యాయ వ్యవస్థలో భాగం అండి. ఇప్పుడు కేసు సిబిఐ
పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ చేసినా, సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసినా, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అదే కోర్టులకు వెళ్తుంది. మన న్యాయ వ్యవస్థలో చాలా తప్పులు, చాలా లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి మనం సిబిఐ మాత్రం ఏం చేయగలరు చెప్పండి. ఓన్లీ ఎంక్వైరీ చేయటము, కేసు ఫైల్ మన ఇన్వెస్టిగేషన్ చేసి సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఇవ్వడం, అది తర్వాత దాన్ని ట్రయల్కి వచ్చినప్పుడు ఎవిడెన్స్ని కరెక్ట్గా మనం చేయటం, అంత తప్పిస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు అసలు ట్రయలే రాలేదనుకోండి, ఉదాహరణకి మన జగన్మోహన్ రెడ్డి కేసులో సిబిఐ ఏం చేస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎగ్జాంపుల్గా చెబుతున్నారు. నేనే చెప్తాను. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది చెప్పండి? సిబిఐ చేయాల్సిన తన పని తను చేసి కోర్టుకి ఇచ్చింది. అదొక కోర్టు కదా చేయాల్సింది. మరి కోర్టు ఎందుకు చేయట్లేదో కోర్టుని అడగాలి, మనం ఎలా చెప్తాం? కానీ సిబిఐని అడుగుతారా? ఇన్ని రోజులు అయినా సిబిఐ తప్పు కాదు, అది అక్కడ తప్పు వ్యవస్థ తప్పు. న్యాయ వ్యవస్థ లేకపోతే పొలిటికల్ వ్యవస్థ, మన గవర్నమెంట్ వ్యవస్థ. అది మరి దీనికి ముగింపు ఏమైనా ఉందా, పరిష్కారం ఉందా? పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే, వేర్ దేర్ ఇస్ నో విల్ దేర్ ఇస్ ఎ బిగ్ హిల్ అని ఫైనల్గా అది. దానికి అన్నిటికంటే కారణం ఏంటంటే మరి ప్రభుత్వ వ్యవస్థ. మీరు రాజు నీతిపరుడైతే ప్రజలు అనే వ్యవస్థ నీతిగా ఉంటుంది. రాజే అవినీతిపరుడైతే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజలు కానీ అంతా అవినీతి అయిపోతారు. ఇప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం అది భ్రష్టు పట్టిపోయింది. భ్రష్టు పట్టిపోతే మీరు బ్యూరోక్రసీ కానీ, అధికారులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, సిబిఐ కానీ, అవి కూడా అందులో భాగమే, అంతర్భాగమే కదా, మనుషులు అందులో భాగమే. సో దాని నుంచి బయటికి రాలేరు కదా. అంటే మొత్తం రాజకీయమైన అధికారము మంచి వాళ్ళు పాలనలో ఉంటే, మంచి వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే, మంచి వాళ్ళు మనం ఎంపిక చేసుకుంటే, మంచి పాలకులు ఉంటే మంచి అధికారులు ఉంటారు, మొత్తం అన్ని వ్యవస్థలు బాగుపడతాయి. అన్ని వ్యవస్థలు బాగుపడాలంటే మంచివాడిని ఎంచుకోవాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచివాళ్ళు రావడం అనేది అసంభవం అండి. ఎందుకంటే మనం కులం ఏంటి, కులము, ధనము, ప్రాంతము, భాష, మనం ఈ ఆధారంగానే ఓట్లు వేస్తున్నాం. కానీ అతను మంచివాడా, మనకు మంచి పాలన ఇస్తాడా, ఇది నీతివంతంగా పరిపాలిస్తాడా అని ఎవరైనా చూస్తున్నారా? మీరు గట్టిగా ఫలానా వాళ్ళు అవినీతి అంటే నువ్వు తక్కువనా అని ప్రజలు అంటున్నారు. వాడు 4,000 ఇచ్చాడు, మీరు 3,000 ఇస్తున్నారు. మీకు ఎన్ని గ్రామాల్లో మీరు ఎలక్షన్ టైంలో మీరు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మాకు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మేము బూత్కి వెళ్తామని మీరు పేపర్లో కూడా చాలాసార్లు మీరు గమనించుంటారు. ఇక్కడ ప్రతి పార్టీ వాడి దగ్గర డబ్బు తీసుకొని ఆ తర్వాత ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఓటు వేయటం. ఇలాంటి వ్యవస్థలో ఇది ప్రజాస్వామ్యం కాదండి, ఓట్లు కొనుక్కోవటమే. డబ్బు ఎవడికి ఉందంటే దుడ్డున్నోడిదే గొడ్డు అన్నట్టు, డబ్బు ఎవడికుందో వాడుకుంది. ఇప్పుడు డబ్బు వాడు ఖర్చు పెట్టాడు, 50 కోట్లు 25 కోట్లు మీరు పెట్టి ఎమ్మెల్యే అయితే, మీరు 50 కోట్లు పెట్టా అనుకోండి, కనీసం ఒక 100 కోట్లను సంపాదించాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ముందు పాత తెచ్చుకోవాలి కదా. సో కాబట్టి మీరు ఇది నీతిపరమైన పాలన ఎక్కడ వస్తుంది? రాదు. అది ప్రజల భవిష్యత్తు ఇలాగే ఉంటుంది. ఫినిష్ అండి. ఇండియా ఈజ్ ఎ గాన్ కేస్. మీరు చూడండి, ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడ కూడా మీరు విజయవంతం కాదండి. మీరు అమెరికా చూసినా కానీ, లేకపోతే యూరప్ మొత్తం ఇప్పుడు ఫినిష్ అయిపోయింది కదా. యూరప్లో ఏం లేదు, పేరుకే ఇది అన్నట్టు. సో కాబట్టి మనము అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ వ్యవస్థ ఇది నిజంగా ప్రజలకు మేలు చేస్తుందా లేదా అనేది చర్చ జరగాలి. ఇప్పుడు మీరు చెప్పే సిబిఐ డైరెక్టర్, సరే సిబిఐ అనేది ఒక చాలా విలువైంది, అవినీతిని దృష్టిలో పెట్టుకొని 1941లో స్థాపించారు. చాలా కాలం నడిచింది, మంచి ఆఫీసర్లు ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా పొలిటికల్గా ఒత్తిడి లేని కేసులన్నింటినీ కూడా పట్ల జరుగుతున్నాయి. పొలిటికల్ వచ్చేసరికి లెక్కల ప్రకారం ఎవరు అధికారంలో ఉంటే దాని దట్టుగా జరుగుతోంది. అయితే ఆ డైరెక్టర్లు, దానికి ఒక అధిపతి ఉంటాడు కదా, సిబిఐ డైరెక్టర్, ఇది హెడ్ కదా. ఆ నియామకంలో ఒకప్పుడు బాగుండేది, ఆ ప్రాసెస్ పోయింది. సో అది కూడా మార్చాలి ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం. మార్చాలి. ఇంకోటి మీరు చూడండి, ఒకప్పుడు డైరెక్టర్ సిబిఐ ఏది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందు, వినీత్ నారాయణ కేసు ముందు, డైరెక్టర్ సిబిఐ ఎవరిని తన జాయింట్ డైరెక్టరు, అడిషనల్ డైరెక్టరు, ఎస్పీలు, తను ఫైనల్ అథారిటీ అండి. నో, హీ విల్ డిసైడ్ ఫైనల్లీ. తన టీం, తన బృందాన్ని తను నేర్పెట్టుకుంటాడు. తన సిబిఐలో ఎవరు రావాలి అనేది డైరెక్టర్ సిబిఐ ఫైనల్ అథారిటీ. తర్వాత ఏంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమిటైంది, ఎస్పీ, డిఐజీ, జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్, మొత్తం ఆ కమిటీని నిర్ణయిస్తుంది. అందులో డైరెక్టర్ సిబిఐ మెంబర్ కూడా కాదు, మెంబర్ కూడా ఓన్లీ అతన్ని కన్సల్ట్ చేస్తారు, సంప్రదిస్తారు. ఊరికే మీ అభిప్రాయం ఏంటి అంటారు అంతే.
అది చివరిగా అతను తీసుకోవాలి తీసుకోకూడదు అనేది నిర్ణయం లేదు. అయినప్పుడు డైరెక్టర్ సిబిఐకి ఆ అధికారం లేనప్పుడు డైరెక్టర్ సిబిఐ మాటలు ఎవడైనా ఎందుకు వింటారండి? సపోజ్ ఉదాహరణ ఒక ఎస్పీ కానీ ఒక డిఐజీ జాయింట్ డైరెక్టరు అతను ఏదో పట్టుకొని వచ్చాడు అందులో సిబిఐ, ఆ డైరెక్టర్ నువ్వేంటి నీ వలన అయితే నేను రాలేదు కదా. కానీ అంతకుముందు వ్యవస్థలో డైరెక్టర్ సిబిఐ కేవలం ఆయన మాట ప్రకారమే నడిచేది. మీలాంటి వాళ్ళు మరి ఎందుకు అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎందుకు వేయలేదు? ఇప్పుడు చెప్పాను కదా, అసలు ఆ వ్యాజ్యం వల్లనే ఇది అర్థం వచ్చింది. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వల్లనే ఇది సిబిఐ దరిద్రం పట్టుకుంది, దానివల్లనే ఆ వినీత్ నారాయణ కేసు వల్లనే. తర్వాత సిబిఐలో డైరెక్టర్గా చేసిన వాళ్ళు, తర్వాత ఆ పోస్ట్లో చేసిన వాళ్ళు, తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, దీన్ని ఈ సంస్కృతిని అయితే దీన్ని స్వాగతిస్తారు? ఎవరు వచ్చారండి? ఇద్దరు విజయరామ గారు వచ్చారు కదా, ఆయన వచ్చారు. ఆ తర్వాత మన ఈ లక్ష్మీనారాయణ గారు కొన్నాళ్ళు ఉన్నారు. మన ఇండియాలో వాళ్ళు ఎవరు లేరా? తెలుగు వాళ్ళే వచ్చారంటారు. ఎవరు లేరు అంటే దాన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు ఒకసారి రిటైర్ అయిన తర్వాత అది ఆయన ఫ్రీ సిటిజన్ కదా, ఎవరైనా కానీ తన అందులో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే దీన్ని వాడుకొని చేయటం, ఒకవేళ వాడుకుంటే, కానీ వాడుకున్నట్టు ఆధారాలు ఏం లేవు కదా. ఒక 35 ఏళ్ళు, దాదాపు ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్గా అతిపెద్ద ఆల్ ఇండియా టాప్ సర్వీస్ సిబిఐ సర్వీస్లో డైరెక్టర్గా టాప్ పొజిషన్లో కూర్చొని అంత ప్రయాణం చేశారు కదా. అంత ప్రయాణంలో మీరు ఆనందపడిన సందర్భాలు, బాగా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది పడిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి, కానీ మనకి అలవాటు అయిపోయింది ప్రయాణం. అది అలవాటు అయ్యేది ప్రయాణం. ఇప్పుడు మనం ఒక నీతి నియమం అని పెట్టుకున్నప్పుడు దానిలో వచ్చిన ఇబ్బందులు మనం తట్టుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. అంతే. లేకపోతే నాకు దాదాపు విపరీతమైన ట్రాన్స్ఫర్లు అయ్యాయండి నాకు. ఎందుకంటే ఒకసారి 10 రోజుల్లో ట్రాన్స్ఫర్ అయింది. సామాన్ పట్టుకుపోయి అక్కడ పోయి ప్యాక్ చేసిన, ఎవరినో అరెస్ట్ చేసాము, 10 రోజులు. నేను అంత పొలిటికలే కదా అంతా. ఎందుకంటే అందుకోసం నాకు ఆ రోజుల్లో నాకు పెద్ద మంచాలు కూడా ఉండకపోయాయండి ఇంట్లో. ఓన్లీ ఒక 6-7 సూట్ కేసులు, వాటిలో అర్థమైపోయింది కదా అది వాటిలో పెట్టుకొని, మాకు బీరువాలు కూడా ఏమి ఉండకపోయి అవి పట్టుకొని పోయి వెళ్ళేది. మేము చాలా రోజులు మా ఇంట్లో అక్కడ బంగ్లాలో కిందనే పండుకునేది. ఆ పరుపే పరుపులు ఉండేవి, అక్కడే పండుకునేది. ఎందుకంటే మాకు తెలుసు ఎప్పుడు ఏ రోజైనా ట్రాన్స్ఫర్ రావచ్చు. అవి వచ్చిన మరునాడే వెళ్ళిపోయేదండి నేను. మామూలుగా ఒక వారం 10 రోజులు ఉంటారు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన తర్వాత. నేను మర్నాడే ఆర్డర్ వచ్చిందంటే ఆ రోజు నా జూనియర్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకు అందులో అక్కడ ఉండాల్సిన మనకి అవసరం లేదు, క్షణభంగురం అది. అంతే. మనకేమో మన ఉద్యోగం మనం ఎక్కడేస్తే అక్కడ వెళ్ళిపోవడం. అంటే మీరు డైరెక్టర్గా అయినప్పుడు కూడా మీకు అదే అనిపించింది? ఎంతకాలం అంతే 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 ఇదేది ఇక్కడ మనం ఇక్కడ కంప్లీట్గా ఉంచుతారని మీరేం అనుకోలేదు? నేను ఏనాడు అనుకోలేదు. కుర్చీ శాశ్వతం కాదండి. ఎవరైతే కుర్చీ శాశ్వతం అనుకుంటారో అక్కడే కాంప్రమైజ్ అయిపోతారు. ఒక ఆఫీసర్గా మీరు హ్యాపీగా, మీరు తృప్తిగా ఉన్నారా ఈ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి నేను సర్వీస్ చేసినందుకు? నాకు చాలా తృప్తి అండి. ఎందుకంటే ఇప్పుడు నేను రిటైర్ అయిన దగ్గర నుంచి నేను రాస్తూనే ఉన్నాను. నేనేమన్నా తప్పు చేసి ఉంటే నన్ను వదిలేవాళ్ళ ఆ విధంగా రాస్తుంటే? చెప్పండి, మీరు చెప్పండి. న్యాచురల్ కదా. ఒకవేళ నిజంగా మనం ఈనాడైనా ఏదైనా చిన్న తప్పు ఉన్నా కానీ దాన్ని భూతార్థంలో చూపించి మనల్ని అది చేసి ఇది చేసి చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ మీద కూడా కేసులు పెడుతున్నారుగా. అదే ఇప్పుడు వాళ్ళు చేశారో లేదో తెలియదు. నిజంగా మనం ఏమైనా చేసుంటే మనం ఈ విధంగా ప్రతి వాళ్ళని మనం ఎత్తి చూపిస్తున్నాం కదా. అది కాబట్టి ఏంటంటే అందుకోసం మనం హాయిగా, నాకు ఈనాటికి కూడా నేను మంచం పడుకుంటే నాకు 5 నిమిషాలు నిద్రపడుతుందండి. అది మనకి తృప్తిగా ఉన్నారు, భయం లేదు. భయం లేదు. ఎందుకంటే మనల్ని ఎవరో ఏం చేస్తారని భయం లేదు. చివరిగా ఈ సిబిఐ లాంటి ఒక గొప్ప వ్యవస్థకి, ఆల్ ఇండియా సర్వీసెస్కి ఒకప్పటి వైభవం, ఒకప్పటి ప్రతిష్ట రావాలంటే ఏం చేయాలో ఒక వాక్యం చెప్పండి సార్. అది పూర్వ వైభవం ఇప్పుడు రాదండి. కారణం ఏంటంటే పూర్వ వైభవం అనేది ఆనాటి పాలనా వ్యవస్థ బాగుండేది కాబట్టి ఆ వైభవం ఉంది. ప్రస్తుత పాలనా వ్యవస్థ బాగా క్షీణించింది, బాగా దెబ్బతిన్నది. మరి పాలనా వ్యవస్థ మంచిగా అయితే వీళ్ళు కూడా మంచిగా అవుతారు. థ్యాంక్ యూ సార్.